నంద్యాల జిల్లా డోన్ పూల మార్కెట్లో కాటాల అవకతవకలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు గతంలో తూనీకలు మరియు కొలతల అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో 10 గ్రామాల పూల రైతులు పెద్ద ఎత్తున ధర్నా జరిపారు. రైతులు పూలను తీసుకుని మార్కెట్కు వస్తే రైతుల నుంచి చేతి కాటాతో తీసుకుని మోసం చేస్తున్నారని డోన్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. పోలీసులు రైతులు వ్యాపారస్తులతో చర్చలు జరిపి ఇరువురి అంగీకారంతో సమస్యను సానుకూలంగా పరిష్కరించి రేపటి నుంచి ఎలక్ట్రిక్ కాటాతో రైతుల సరుకులు తీసుకోవాలని తెలపడంతో వ్యాపారస్తులు అంగీకరించడంతో రైతులు ఆందోళనలు విరమించారు. నువ్వు ఇష్టమైతే ఇష్టం లేకపోతే వెళ్ళిపో అని చెప్తున్నారు. వేరే అంగడికి పోదామంటే కానీ పోనీకి అవకాశం లేదు. ఈడ ఎంతో మోసం ఉంది, ఆడ అంతే మోసం ఉంది. కాబట్టి మేము మాకి స్కేల్ కాట కావాలని కోరుకుంటున్నాం. కంప్యూటర్ కాట కావాలని కోరుకుంటున్నాం. ఈ రోజుతో మనం అందరం వచ్చి ఒక 200 మంది రైతులం వచ్చి మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర సార్తో మాట్లాడాలని వచ్చినాం. కనక్కుంట గ్రామాల నుంచి పూలు తీసుకొని వస్తున్నారు మార్కెట్కి. పూల మార్కెట్లో వ్యాపారస్తులు డిజిటల్ కాట వేయకుండా మామూలుగా పాత కాటాలు, చేతి కాటాలు వేస్తూ మాకు కేజీకి కేజీ తూకం వేసుకొని మాకు మోసం చేస్తున్నారు. అందువల్ల మేము ఈ 200 మంది రైతులను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినాము. అయిన తర్వాత మేము తూనికల కొలతల శాఖ అధికారులకు కూడా మేము కంప్లైంట్ చేసినాము. వాళ్ళు ఏమీ మమ్మల్ని పట్టించుకోలేదు.